హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫోవర్స్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా నేటికి ఆ పదం మన గుండెల్లో ఎందుకంత వైబ్రేషన్ తెస్తుంది? 1947 ఆగస్టు 15న మన భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈరోజు 2026లో మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకుంటున్నాం. అంటే మన స్వేచ్ఛ భారతావనికి విజయవంతంగా 79 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామంటే, రోడ్లపై తిరుగుతున్నామంటే అది మనకు ఊరికే రాలేదు. ఒక్కసారి ఊహించండి, ఒక అగ్రరాజ్యాన్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం కావాలి? మన స్వాతంత్రం కోసం లక్షలాది మంది వీరులు తమ రక్తాన్ని, చెమటను ధారపోశారు, కుటుంబాలను వదిలేశారు, ప్రాణాలను పణంగా పెట్టారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలిన ఒకే ఒక్క జ్వాల స్వరాజ్యం. ఈ శుభదినాన ఆ మహానీయులందరికీ, అలాగే ఈరోజు కూడా సరిహద్దుల్లో మన కోసం రాత్రింబగళ్ళు కాపలా కాస్తున్న మన జవాన్లందరికీ మనం చేతులెత్తి నమస్కరించాలి. అయితే స్వాతంత్రం అంటే కేవలం గతం కాదు, అది మన వర్తమానం, భవిష్యత్తు కూడా. 2026లో ఈరోజు భారతదేశాన్ని చూడండి. ఒకప్పుడు పేద దేశం అనేవాళ్ళే ఈరోజు డిజిటల్ టెక్నాలజీలో, స్పేస్ రీసెర్చ్ల్లో మన వైపు చూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి మన భారత్ ఎదుగుతోంది. మన యువత ప్రపంచవ్యాప్తంగా తమ టాలెంట్తో సత్తా చాటుతున్నారు. అనేక మతాలు, విభిన్న భాషలు ఉన్నా మేమంతా ఒక్కటే అని నిలబడే మన ఐక్యత ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ మిత్రులారా, స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా వస్తుంది. దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు మన చేతుల్లో ఉంది. దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15న జెండా ఎగరేసి వాట్సాప్ స్టేటస్ పెట్టడం కాదు. సమాజంలో ఒకరికొకరు సాయం చేసుకోవడం, మహిళలను గౌరవించడం, అవినీతికి ఎదురు తిరగడం, మరియు మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇదే నిజమైన దేశభక్తి. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నా దేశం కోసం నేనేం చేయగలను? మరెందుకు ఆలస్యం? మనమంతా కలిసి నవభారత నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం. మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలుపుదాం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. జై హింద్, జై భారత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ జై హింద్ అని టైప్ చేసి మీ దేశభక్తిని చాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.